ఇప్పుడు ఓకే సిటీ ఇంటిమేషన్స్ మీకు వచ్చేసింది, డేట్స్ వచ్చేసాయి, అందరికి మైండ్ లో ఉండే విషయం ఫస్ట్ నాది ఫస్ట్ షిఫ్ట్ ఈజీ వస్తుంది, నాది లాస్ట్ షిఫ్ట్ టఫ్ వస్తుంది. నన్ను అలా ఏం ఉండదమ్మా. యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి అప్పుడే కదా పేపర్ అటెండ్ చేసేది. సో చాలా మందికి లైక్ ఒకవేళ కొత్త ప్యాటర్న్ కొత్తది ఏమైనా వస్తే కన్ఫ్యూజన్ లో ఉంటారు చాలా మంది. సో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ చేయలేరు, అందుకని కట్ ఆఫ్ తగ్గుతుంది ఫస్ట్ షిఫ్ట్ లో. అండ్ లాస్ట్ షిఫ్ట్ లో వచ్చేసరికి ఏంటి, ఇవన్నీ చూసి 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 ఉంటారు కాబట్టి కొంతమంది చాలా బాగా రాస్తారు, కొంతమంది ఈ డిఫరెంట్ గా చూసి 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 మైండ్ అప్సెట్ చేసుకుంటారు. అమ్మో నేను చదివింది ఏం రాలేదేమో అనేసి లాస్ట్ షిఫ్ట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది, అందుకని అది టఫ్ అనుకుంటారు. అంతే తప్ప ఫస్ట్ అయితే ఈజీ లాస్ట్ అయితే టఫ్ అలా ఏం లేదు. మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఏ రూమ్ అసలు పట్టించుకోకండి. ఇది చాలా టఫ్ వచ్చిందంటే ఇది బాగా ఈజీ వచ్చిందంట, ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా మనం అయితే ఎగ్జామ్ రాయాలి కదా, మనం అయితే 100% ఎఫర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ షిఫ్ట్ లేదా ఇది లాస్ట్ డే వచ్చింది, వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ రైట్. మనం ఏం చేంజ్ చేయలేము కదా, జస్ట్ వీ నీడ్ టు ప్రిపేర్ 100%. సో పేపర్ ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా రెండు మనకు అడ్వాంటేజ్. అండ్ ఆల్సో ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా మనం ఎగ్జామ్ అయితే రాయాలి కదా, నో అదర్ ఆప్షన్ రైట్. సో ఈ భయాలు ఈ టెన్షన్స్ మైండ్ నుంచి తీసేసేయండి. ఫస్ట్ గివ్ యువర్ 100% ఎఫర్ట్, బాగా రివిజన్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ మాక్ టెస్ట్ రాయండి, అంతే. అదొకటే, అంతే తప్ప భయం ఏం పెట్టుకోవద్దు. నాకు ఈజీ వచ్చింది నాకు టఫ్ వచ్చింది షిఫ్ట్ అనే భయాలు ఏమి పెట్టుకోవద్దు. ఓకే.